ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు, సాయిరామ్ గారు. అయితే ఎస్ఎం ఈవెంట్స్ ఫోటోగ్రఫీలో కొన్ని వేల ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం, కొన్ని వేల పెళ్ళిళ్ళు, కొన్ని వేల ఈవెంట్స్ చేయడం జరిగింది. అయితే ఈ ఫోటోగ్రఫీలో ఎంతవరకు ఫ్యూచర్ ఉంటుంది, అసలు ఈ ఫోటోగ్రఫీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటి, అసలు ఈవెంట్స్ రంగాన్ని ఎంపిక చేసుకోవచ్చా లేదా అనేది సాయిరామ్ గారిని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోటోగ్రఫీ అనగానే ఇప్పుడు చాలా యూత్ అంతా కూడా చదువుకునే వాళ్ళు కూడా చదువు మానేసి చాలా ఈజీగా ఈ రంగంలోకి వచ్చేస్తున్నారు. అసలేంటి ప్యాషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి ఒక తెలియని అడుగులు అయితే వేసేస్తున్నారు కదా. అవన్నీ చెప్పడానికంటే ముందు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. నా పేరు సాయిరామ్, ఎస్ఎం ఈవెంట్స్ ఫోటోగ్రాఫర్, విజయవాడ బందర్ రోడ్. సెకండ్ హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది. నా దగ్గర 14 members స్టాఫ్ పర్మనెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే హైదరాబాద్లో సేమ్ ఒక 10 members పర్మనెంట్ స్టాఫ్ ఉన్నారు. నేను ఈ ఫీల్డ్లో 2006లో వచ్చాను. 2006 నుంచి 1.5 year 2 years ఒక స్టూడియోలోనే వర్క్ చేస్తూ, తర్వాత 2008లో నేను ఇండస్ట్రీకి వెళ్ళాను. మూవీ ఇండస్ట్రీలో స్టిల్ ఫోటోగ్రాఫర్గా వర్క్ చేశాను. అక్కడ కూడా ఒక 57 movies దాకా అసిస్టెంట్ కెమెరామ్యాన్ గాను ఫోటోగ్రాఫర్గా ఇలా వర్క్ చేస్తూ, తర్వాత నాకంటూ నా ఊర్లో నేనంటూ ఒక నేమ్ తెచ్చుకోవాలి, గుడ్ విల్ తెచ్చుకోవాలని చెప్పేసి ఓన్గా బయటకు వచ్చి స్టూడియో ఆఫీస్ పెట్టాను. అంటే స్టూడియో కాదు, ఫోటోగ్రఫీ అనేది ఇస్ నాట్ ఏ పార్ట్. స్టూడియో బేస్లోనే కాకుండా కంపెనీ కార్పొరేట్ స్టైల్లో స్టార్ట్ చేద్దామని కోవిడ్లో విజయవాడలో స్టార్ట్ చేశాను. అంతకుముందు అక్కడ వెడ్డింగ్స్ చేసేవాడిని, ఈవెంట్స్ చేస్తూ ఉండేవాడిని. హైదరాబాద్లో వెడ్డింగ్స్ ఈవెంట్స్ చేస్తూ ఉండేవాడిని. ఒక పక్క మూవీస్ చేస్తూ ఉండేవాడిని. అటు ఇటు 2000 వెళ్ళిపోతూ ఉండేవాడిని. విజయవాడలో ఇక్కడ స్టార్ట్ చేసి 5 years కంప్లీటెడ్ సక్సెస్ఫుల్గా. బీన్ హ్యాపీ ఇన్ మై లైఫ్. 2447 వెడ్డింగ్స్ అండ్ ఈవెంట్స్ చేశాను. అంటే మీ కోర్ ఫాదర్స్లో అప్పట్లో ఫోటోగ్రాఫర్ అండి ఇంటికి వచ్చి మరి తీసుకెళ్ళి ఫోటోలు తీర్చుకొని చాలా గ్రాండ్గా చూసుకునే పరిస్థితి. నవే డేస్ కాలం మారింది, మనుషులు మారారు. ఫోటోగ్రఫీకి ఇప్పుడు వాల్యూ ఉందా? ఫొటోస్ తీసే వ్యక్తికి ఒక విలువ ఉందా మార్కెట్లో? అంటే మీరేం చెప్తారు? 100% ఈరోజు నేను ఒకటి గట్టిగా చెప్పగలను ఏంటంటే, మొబైల్ ఫోటోగ్రఫీ రాకముందు ఈ బ్లాక్ అండ్ వైట్ నెగిటివ్ కాలంలో చాలా ప్రౌడ్గా ఉన్న ఏదైనా ఒక రంగం ఉంది అంటే అది ఒక ఫోటోగ్రఫీ రంగం మాత్రమే. అన్నాడు సినిమాలు షూటింగ్స్ అయిపోయి మార్కెట్లో వాళ్ళు సినిమాని ప్రొడ్యూస్ చేసుకోవాలన్నా, డిస్ట్రిబ్యూటింగ్ చేసుకోవాలన్నా ఒక ఫోటో ఆల్బమ్తోనే డిస్ట్రిబ్యూటింగ్ చేసుకున్నాం ఆ రోజుల్లో. అలాగే ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్కి ఇచ్చిన వాల్యూ ఈరోజు ఒక చీఫ్ గెస్ట్కి ఇచ్చినంత వాల్యూ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు తన ఆత్మవిశ్వాసం నిలబెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్గా నిలబెట్టుకోగలుగుతున్నాం. ఫోన్లో ఫోటోగ్రఫీ చేయడం, ఫోన్తో కించవరిచి మాట్లాడు, ఫోన్లో ఫొటోస్ వచ్చినాయి. ఫోటోగ్రాఫర్ని చాలా తక్కువ చేసి మాట్లాడినా మా వృత్తి, మా పనికను, మా ఆత్మవిశ్వాసం నిలబెడుతున్నాడు. అదొకటి గట్టిగా చెప్పగలను. ఈరోజు మొన్న రీసెంట్గా అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూశాను, ఫోన్లో ఫోటో తీయలేదని చెప్పేసి ఫోటోగ్రాఫర్ని మేమందరం బైక్ వచ్చేసాం. ప్రజెంట్ నడుస్తుంది. ఏంటి అది గట్టిగా చేస్తే బాగుంటుంది. ఏంటి అసలు జరిగిన? యాక్చువల్లీ ఒక ఫోటోగ్రాఫర్ మా రంగంలో ఉన్నతనే ఒక వెడ్డింగ్కి వెళ్ళి ఫోటోగ్రఫీ చేస్తాడు. మామూలుగా ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ స్టేజ్ స్ట్రైట్గా ఉంటారు. వాళ్ళు ఫొటోస్ తీస్తూ ఉంటారు. గ్రూప్స్ దిగడానికి వస్తూ ఉంటారు మామూలుగా, కజిన్స్, రిలేషన్, ఫ్రెండ్స్. అయితే ఒక ఫ్రెండ్, పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఫొటోస్ తీయడానికి వాళ్ళు, మేము ఫోటోగ్రాఫర్గా మేము ఫోటో తీసి ఓకే చెప్తే మా ఫోన్లో కూడా తీయండి అంటే, అన్న నాకు చేతిలో కెమెరా ఉంది, నేను ముందు ఇప్పుడు నాకు ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ డబ్బులు, వెడ్డింగ్ పిలిచి నేను ఫొటోస్ తీసి అందంగా ప్రజెంట్ చేస్తాకి నాకు మీరు అమౌంట్ ఇస్తున్నారు, మీ ఫోన్లో ఫోటోలు తీయడానికి నన్ను పిలవట్లా. ఫస్ట్ నేను అప్పుడు తన ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఫొటోస్ తీసుకోవాలి కదా ఫస్ట్, మీ ఫోన్లో కాదు అన్న, మీరు నుంచోండి, ఫోన్లో తీయాలని మీకు పంపిస్తా. ఆఫ్టర్ దాన్ మేము ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, వాట్సాప్ పెడుతున్నావు, వెబ్ లింక్ పెడుతున్నావు, ఇస్తున్నావు, క్లౌడ్స్ ఇస్తున్నావు, అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంత టెక్నాలజీ వచ్చాక నేను వాట్సాప్ చేస్తానన్నా ఫోటో దిగండి అని చెప్పేసి అంటే చెప్పడం జరిగింది. తను కొద్దిగా సీరియస్ అవ్వడం, నువ్వు అంత బలిసిపోయిందా, నువ్వెంత, నీదెంత అని చెప్పేసి తను కొట్టడం, కేవలం ఒక ఫోన్లో ఫోటో తీయలేదన్న విషయంలో. దాని మీద మేమందరం ఆల్రెడీ చిన్న స్ట్రైక్ లాంటివి చేసాం. కొంతమందిలో వేరియేషన్ రిలీజ్ అయ్యారు మా ఫోటోగ్రాఫర్స్, ఇంకా చాలా మంది రిలీజ్ అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ కస్టమర్కే ఇంటిమేట్ చేయాలి, మేము ఫోన్స్లో ఫోటోలు తీయం, మీ ఫ్రెండ్స్ అయినా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మీ అయినా సరే మేము తీయమని చెప్పేసి గట్టిగా మా వాళ్ళే గట్టిగా చెప్పాలి. ఫస్ట్ మూమెంట్ తీసుకురాగలగాలి.
SM ఈవెంట్స్ అనేది స్టార్ట్ చేసి 20 ఏళ్ళు అవుతుంది కదా. 2006లో నేను ఈ ఫీల్డ్కి వచ్చా. SM ఈవెంట్స్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసింది 2009లో స్టార్ట్ చేశారు. అన్ప్రొఫెషనల్స్ కూడా తయారైపోతున్నారు మార్కెట్లో. ప్రొఫెషనల్స్ కి ఈవెంట్ అప్పచెప్పేయడం, మిడిమిడి జ్ఞానంతో వాళ్ళకి తోచినట్టుగా తీసేసి ఓవరాల్ గా ఎవరైతే వర్క్ ఇస్తారో క్లయింట్ ని నిండా ముంచేసే పరిస్థితులు అయితే మీరు చూడలేదని నేనైతే అనను, చూసే ఉంటారు. నా క్లయింట్స్ చాలా మంది ఫోన్ చేసి వెడ్డింగ్ అయిపోయాక సాయి వాళ్ళు తెలుసా కుర్రోడు తెలుసా చూడు మా వెడ్డింగ్ ప్యాకప్ చేసాడు, ఆ రోజు తప్పు చేసాం ఇచ్చుంటే అయిపో అని చాలా మంది. నాకే కాదు, ఈవెన్ ప్రొఫెషనల్ గా ఉన్న ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ విజయవాడలో కానీ ఇక్కడ ఏపీ అని తెలంగాణ ప్రతి ఒక్కరికి ఇది స్ట్రగుల్ అవుతుంది. ఏంటంటే పేరెంట్స్ ఫోటోగ్రఫీలోకి వస్తాను అంటే విల్ కమ్, ఎందుకంటే ఫస్ట్ వచ్చి వర్క్ నేర్చుకోవాలి ప్రాపర్గా అంటే కెమెరా సెట్టింగ్లు తెలియగానే వాడి ఇంట్లో బ్లాక్మెయిల్ చేయగానే వీళ్ళు కొంత డబ్బులు ఇవ్వడం, ఆ డబ్బులతో వీడు మెచ్యూరిటీ తీరగానే వీడు వెళ్ళి ఈఎంఐ పెట్టేస్తున్నాడు, కెమెరా కొనుక్కొచ్చేస్తున్నాడు, వెళ్ళి రోడ్డు మీద 4 ఫోటోలు తీసి ఇన్స్టాలో పెట్టేయడం, లేకపోతే ఫేస్బుక్ లో పెట్టేయడం, యూట్యూబర్లతో యూట్యూబ్లు చేయించుకోవడం. తను ఏం చేస్తాడంటే ఇక ఈ ఫేమ్ తో ఇప్పుడు కాలేజ్ అయిపోయాక ఏమంటే నెక్స్ట్ లైఫ్ జాబ్ అండ్ మ్యారేజ్ లేదు కదా, వీళ్ళనే క్యాచ్ చేస్తారు. వీళ్ళనే క్యాచ్ చేసి వీళ్ళ వెడ్డింగ్స్ చేసేస్తారు అనమాట. మేమే ఒక 5 lakhs చెప్పాలంటే ఇన్ని కెమెరాస్ పెడతాం, ఇంత టీం వర్క్ ఉంటుంది, ఇలా చేస్తామని మేము చెప్తే వాడికి ఎలా నన్ను ఇచ్చేస్తారో తెలియదు క్లయింట్స్. ఎలాగా వాడికి ఈవెంట్లు ఇచ్చేస్తారు, గట్టిగా మాట్లాడుతూ వాడికి కెమెరాలో సెట్టింగ్ తప్ప జరిగే కంటెంట్ తెలియదు, ఏ టైంకి ఎక్కడ ఉండాలో తెలియదు. అసలు మూమెంట్ తెలియందే వాడు వచ్చి వెడ్డింగ్ చేసేయడం, వెళ్ళిపోవడం, ఆ డేటాలు పోవడం, కస్టమర్లు రావడం, కానీ ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఫస్ట్ మాకున్న మేజర్ ప్రాబ్లం ఇదే, క్లయింట్ జస్టిఫై చేయట్లా. ఫస్ట్ ఇది వర్క్, వీడికి ఆఫీస్ ఉందా, టీం వర్క్ చేస్తాడా. ఒక వెడ్డింగ్ చేయాలి అంటే నాకు తెలిసి నేను మీ యూఎస్ అందరికి ఎప్పుడు చెప్తాను ఏంటంటే, ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇవ్వాలంటే లైఫ్ టైం మెమరీ సార్. ఇప్పుడు నా కొటేషన్ కూడా అదే ఏంటంటే, మై వర్క్ ఈజ్ ఫర్ సెకండ్ అండ్ మూమెంట్ ఆఫ్ లైఫ్ టైం అనేది. ఎందుకు నేను ఇలా అంటానంటే, ఇప్పుడు ఇన్ని వెడ్డింగ్స్ చేసిన అనుభవం నాకు ఎందుకు, ఒక సీనియారిటీ ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే, ఒక్కొక్క క్యాస్ట్ లో ఒక్కొక్క ఇంటర్వేట్ లో ఒక్కొక్క ఫార్మాలిటీ ఉంటుంది. అంటే ఇంటి పేరుకి ఒక ఫార్మాలిటీ ఉంటుంది సార్. మన ఇంతమంది ఇల్లు అయితే ఉండరు, నేమ్స్ ప్రతి ఒక్క సర్నేమ్ కి ప్రతి ఒక్క ఫార్మాలిటీ ఉంటుంది. ఒక్కొక్క సర్నేమ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి మనం తెలుసుకోగలగాలి. ప్రతి కులానికి ఒక ఫార్మాలిటీ పోయి ఇప్పుడు ప్రతి సర్నేమ్ ఒక ఫార్మాలిటీ. అసలు వాస్తవంగా అయితే మా ఊరు సైడ్ మా ఇంటి ఆచారం ఇది. ఇప్పుడు అదేమంటారంటే మా ఆచారం ఇది, అది తెలుసుకోగలగాలి. ఇప్పుడు వాళ్ళ కంటెంట్ ఏంటి, సబ్జెక్ట్ ఏం చేస్తారు, వాళ్ళ ఆచారాలు ఏంటి, అది మనం క్యాప్చర్ చేసి బెస్ట్గా అవుట్పుట్ ఇస్తే క్లయింట్ విల్ బి హ్యాపీ. నీకేం తెలియకుండా వెళ్ళిపోయి చూసి టప్ప ఒక 10,000 20,000 ఫోటోలు తీసేసి ఆడి మొహాన పడేసి నువ్వు సెలెక్ట్ చేసి నేను చేసిస్తా, అది అన్నాడు కదా, అన్ప్రొఫెషనల్ వర్క్. అది క్లయింట్స్ కూడా ఇప్పుడు అలాగే తయారయ్యారు. వాడికి లక్షలు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడు ఎప్పటి నుంచి వచ్చాడు అసలు ఈ ఫీల్డ్కి, వీడి కెమెరా మీద ఎంత నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మా తాతయ్య గారు, నేను స్కూల్కి వెళ్తున్న ఏజ్ నుంచి మా తాతయ్య గారు ఫోటోగ్రాఫర్. మీరు అన్నారు రేపు వెడ్డింగ్కి వెళ్ళాలి అంటే, ఈ రోజు నైట్ కార్ వచ్చేది అంబాసిడర్ ఇంటికి, మీరు నమ్మండి నమ్మకపోండి, అంబాసిడర్ కార్ వచ్చేది. బాబు పొద్దున్నే 4 దీపారాధన తీయాలి. దీపారాధన కూడా అందరూ తీర్చుకునే వాళ్ళు కాదు, కలెక్టర్లు కొంతమంది, డాక్టర్స్ చాలా ఫిక్స్డ్. నా కాడ ఇన్ని ఫొటోస్ వస్తే ఒక నెగిటివ్కి ఇన్నే తీస్తాం, మళ్ళీ నెగిటివ్ వేయాలంటే అడిషనల్ ఛార్జ్. ఇన్ని నెగిటివ్స్ మాట్లాడుకుంటారు ఫస్ట్. ఆ రోజు చాలా బాగుండేది, సీరియస్ చాలా ప్రౌడ్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే వచ్చి టెక్నాలజీ పెరగడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, చాలా మంది జీవితాలు బాగుపడుతున్నాయి. కానీ ఇందులో ప్రథమ రంగంలో ఉంది మా ఫోటోగ్రాఫర్స్ పై. ఆదరణ పెరుగుతుందా తగ్గుతుంది. ఎట్లా అంటే ఫోటోగ్రఫీ ఆదరణ తగ్గిపోతుంది. ఇదే చెప్తున్నా కదా, చేతులకు స్మార్ట్ ఫోన్ వచ్చింది, దాంట్లో కెమెరా వచ్చింది, దాంట్లో ఫోటో తీసుకోగానే వీడు ఎందుకు ఫోటోగ్రఫర్. ఒకప్పుడు నేను ఈ ఫీల్డ్ లో 2006 తర్వాత చిన్న బర్త్డేస్ చేసుకున్నా, అరే ఫోటోగ్రాఫర్ని పిలవండి. ఒక మ్యాక్సీ కార్డు అప్పుడునే 30 రూపీస్ 25 రూపీస్ ఒక కార్డ్ ఫోటో, మ్యాక్సీ కార్డ్ ఫోటో పెట్టించేది 15 రూపీస్ స్టార్ట్. నాకు తెలిసి 15 రూపీస్ మేము క్లయింట్కి ఛార్జ్ చేసేవాళ్ళం కస్టమర్ కి. ఆ రోజుల్లో ఇంట్లో చిన్న బర్త్డే జరిగినా, బొమ్మల కొలువులు జరిగినా, ఎటువంటి కార్యక్రమాలైనా అరే ఫోటోగ్రాఫర్ని పిలవండి, అయ్యా రేపు మా ఇంట్లో పలానా ఫంక్షన్, వారం రోజులు ముందుగా వచ్చి చెప్పి వెళ్ళేవాళ్ళు. ఈ రోజులు అయిపోయినాయి, ఎందుకు లేరా ఫాలో తీసేద్దాం. మొబైల్లో తీసుకుంటే నీ మొబైల్ స్టోర్ ఫుల్ అయ్యాక డిలీట్ చేస్తావు, అంతేగా. ఫోటోగ్రాఫర్ తీసేది ఎప్పుడు డిలీట్ ఉండదు, అది లైఫ్ టైం ఒక మెమొరబుల్ గా ఉండిపోద్ది. అది ప్రింట్ వేసి ఆల్బమ్ నువ్వు చూడకపో లైఫ్ టైం మెమొరీగా ఉంటుంది. మీరు చాలా సన్నివేశాలు చూసారో చూడలేదో, మేము పడే స్ట్రగుల్స్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ఒకప్పుడు చిన్న పిల్లల్ని ఫోటోలు తీయనిచ్చేవాళ్ళు కాదు,
అంటే పుట్టినప్పుడు కానీ ఉంది 1 year దాకా తీయనిచ్చేవాడు. కారణం ఏంటి? మేము వాడే ఫ్లాష్ అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఫ్లాష్ చాలా తక్కువ వాడుతున్నారు. వాస్తవంగా మేము ఫ్లాష్తో వాడితే ఈ రెటీనా మీద దెబ్బ పడిద్ది, స్కిన్ మీద. స్కిన్ కూడా అంటే పుట్టిన బేబీస్కి స్కిన్ చాలా ఇదిగా ఉంటుంది, డాక్టర్స్ చెప్తా ఉంటారు. ఈ ఫ్లాష్ పడినప్పుడు ఫ్లాష్ ఆఫ్ సెకండ్స్లో ఒక చిన్న వైప్ పడుతూ ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీస్ చూడొచ్చు, వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీస్ ఏమైనా చేసుకుంటారంటే ఈ లైటింగ్ ఓవర్ వల్ల, ఫ్లాషెస్ వల్ల. ఇప్పుడు మన మీద ఇటు నుంచి పడే సన్ ఒరిజినల్ లైటింగ్ కి ఇటు నుంచి పడే లైటింగ్ కి ఇది డ్యామేజ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇటు ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోతా ఉంటుంది, అది మనకి తెలియదు. ఫర్దర్ ఫ్యూచర్ లో తెలుస్తూ ఉంటుంది, చిన్న చిన్న డాట్స్ రావడం, పింపుల్స్ రావడం, వాటికి. ఓకే. అంటే నిజంగా ఈ మూవీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి నిరంతరం ఆ లైటింగ్ మధ్య ఉండే. ఆ లైటింగ్ మధ్య హార్డ్ వర్క్, దుమ్ము ఒక పక్క ఏంటంటే దుమ్ము పడుతూ ఉంటుంది, అదే లైటింగ్ లో ఉంటూ ఉంటుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. వీళ్ళ కోసం మెడిసిన్స్, హెల్త్ కేర్ ఖచ్చితంగా ఉంటుంది. 100% ఉండాలి, ఉంటుంది. 100% ఉంటుంది, ఇచ్చేస్తూ ఉంటుంది. సాయిరామ్ గారు, ఫోటోగ్రఫీ లోతు ఎంత అంటే ఏం చెప్తారు? సార్ ఫోటోగ్రఫీ లోతు ఎంత అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు లోతు తెలుసుకొని దిగాల, తెలియకపోయినా దిగచ్చా? తెలియకుండా దిగుతున్నారు కాబట్టి ఈరోజు మార్కెట్లో చాలా మంది ఇప్పుడు మేము ఎంత డౌన్ అయిపోయా కారణం. లోతు గురించి చెప్పాలంటే సార్, మా లోతులో చాలా కష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, పెయిన్, హెవీ పెయిన్. ఇప్పుడు మాకు ఫ్యామిలీ పరంగా ఎంత పెయిన్స్ ఉన్నా, మనీ పరంగా ఎన్ని పెయిన్స్ ఉన్నా, కెమెరా పట్టుకొని నవ్వుతూ రోడ్డు మీద నుంచి ఉంటేనే ఈరోజు మాకు వర్క్. ఈరోజు అలానే అందరూ స్టాండర్డ్గా ఆఫీసెస్ పెట్టుకొని లేకపోతే స్టాఫ్ని మెయింటైన్ చేస్తూ ఈవెంట్లు చేయి, ఇట్లా ఫ్రీలాన్సర్లు ఎక్కువైపోయారు. ఫ్రీలాన్సర్లు ఎక్కువైపోయి మామూలుగా మేము అసిస్టెంట్స్ని ఎట్లా అయితే ఫ్రీలాన్సర్ అసిస్టెంట్ని తీసుకొస్తే వాడు కొద్దిగా తెలుసుకొని వాడు ఫ్రీలాన్సర్ అయిపోయి వాడు ఇంకొక అసిస్టెంట్ తెచ్చి అలాగే ఇప్పుడు చైనింగ్ పెద్దది అయిపోయి ఉపాధి తగ్గిపోయింది దీంట్లో చాలా వరకు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది బాగా, చాలా టూ మచ్గా ఈ వర్క్లు ఇలాగే వెళ్ళిపోతుంది. నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే మా దాంట్లో లోతు తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఆనందాన్ని వ్యక్తపరచాలి కానీ బాధని చెప్పుకునే పరిస్థితి. ఓకే. అది చాలా విషయాల్లో ఇప్పుడు చాలా సినిమాల్లో మీకు సెంటిమెంట్ సీన్గా చూపిస్తారు. ఈ మధ్య రీసెంట్గా సినిమా వచ్చింది, అన్నం తింటున్నప్పుడు కూడా అంటే మా పని భోజనం టైంలో కూడా ఏ బాబు దా ఫోటో తీయాలని పిలిచిన సందర్భాలు మాకు చాలా ఉన్నాయి. ఇష్టపడేది అన్నం కోసం. ఆ అన్నం కాడి నుంచి చెప్తుంటే మేము పడే బాధ ప్రపంచంలో ఎవరు తినేటప్పుడు కూడా లేదు. చాలా ఈరోజు నేనే కాదు ఎవరైనా కానీ కష్టపడద్దు కావాలి ఫుడ్ కోసం. అది తింటున్నప్పుడు కూడా ఫోటో తీయాలి రా, ఇప్పుడు ఎవరు తినమన్నారు. మండపానికి ఏవైనా ఈవెంట్ మొత్తం మీద ఫస్ట్ వచ్చేది ఫోటోగ్రాఫర్, లాస్ట్ వెళ్ళేది ఫోటోగ్రాఫర్. ఆఖరికి గిన్నెలు కడిగే వాళ్ళకి, ఆకులు ఎత్తే వాళ్ళకి, వంట ఉండే వాళ్ళకి అందరికీ పేమెంట్ అయితే ఒక ఫోటోగ్రాఫర్కి అవ్వదు. మనోడి తర్వాత చూసుకుంటే మా పెయిన్ క్లయింట్స్ ఎప్పుడు తెలుసుకుంటారో తెలియదు. యాక్చువల్లీ మేము ఒక కెమెరా కొనాలంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 1 year శాలరీ. మేము ఒక కెమెరా కొంటే దాన్ని EMIలు కట్టుకోవాలి, టెన్షన్స్ ఫేస్ చేయాలి. అంటే మార్కెట్లో చాలా తీసుకొని ఈ కొత్త వాళ్ళు రావాలి, ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తాం హ్యాపీ, మా రంగం అభివృద్ధి చెందాలి, కొత్త వాళ్ళు వస్తాం హ్యాపీ. కానీ ఇవన్నీ తెలుసుకోవాలి. పెయిన్ తెలుసుకొని దిగినోడికే వెయిట్ ఉంటుంది మార్కెట్ ఈరోజు ఫీల్డ్లో. వచ్చేసాము అంటే ప్రతి ఫీల్డ్లో ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా వచ్చేస్తున్నారు. కానీ ఇది అలా కాదు, ఇది లైఫ్ టైం జర్నీతో సమానం. ఇది అంటే ఇప్పుడు ప్రతి కులానికి ఒక పద్ధతి ప్రకారం వివాహం అనేది జరుగుతుంది కదా. అంటే ఈ ఎంటైర్ ఈ ప్రాసెస్లో మోస్ట్ టఫెస్ట్ ఏది అంటే ఎవరికి ఎక్కువ మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది? యాక్చువల్లీ ఇప్పుడుదా మనం మాట్లాడిన పంతులు గారిని ఈ రోజు ఉదయం 7 మొదలైతే తెల్లారి ఉదయం 7 అయిపోద్ది, జరుగుతూనే ఉంటుంది పెళ్ళి. అంటే ఏ కులం ఎక్కువ నిష్టగా ఉండి బాగా అలా చెప్పలేము సార్, అన్న చెప్పలేం. కానీ టఫ్గా ఎక్కువ టఫెస్ట్ జాబ్ ఏంటంటే పంతులు గారు పెళ్ళి. నా ఫ్రెండే ఉన్నాడు మొన్న యూఎస్ బ్రాహ్మణ్స్ నా ఫ్రెండ్ ఉన్నాడు రాజమండ్రిలో, వాళ్ళ కొలీగ్ యూఎస్ లో పంతులు. నా లైఫ్లో ఎలా అంటే ఈరోజు మార్నింగ్ మొదలు పెట్టాం, నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు జరుగుతూనే ఉంది. ఇంకా హోమం జరుగుతుంది, 8కి కూడా హోమం జరుగుతుంది. ఏం పరిస్థితి అప్పుడు? ఇక పరిస్థితి ఏంటంటే ఏం లేదు, మొహాలు గడిగేది ఉండదు, ఏం ఉండదు. అది నిచ్చిన టీ తాకుండా కెమెరా పట్టుకుని కూర్చోడు. టఫ్ జాబ్ అదే. తర్వాత మార్వాడీస్ వెడ్డింగ్ కూడా కొద్దిగా టఫే, కానీ అది నైట్ అయిపోద్ది.
మార్వాడి. ఇది అలా కాదు, 2 పగలు చూడాల్సిందే. ఒక నైట్ అంతా 2 పగలు చూడాల్సిందే. అంటే ఐ మీన్ ఈరోజు మార్నింగ్ ఇంట్లో పూజ మొదలెడితే నెక్స్ట్ డే మార్నింగ్ హోమాలు జరుగుతూ ఉంటాయి. ఓకే కొంతమంది ఏం చేస్తారు, ఆ హోమం కంటిన్యూషన్ సత్యనారాయణ వ్రతం పెడతారు. ఓకే ఇది తీసి ఒక వెడ్డింగ్ 40 hours కంటిన్యూగా అసలు కప్పులకు దండం పెట్టొచ్చు. అంతసేపు కూర్చో. అంతే కూర్చుంది సీరియస్లీ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. మధ్యలో 2 hours ఒకసారి 1 hour ఒకసారి గ్యాప్ ఇచ్చారు అంతే. స్నానాలకి డ్రెస్ చేంజ్లకి అటు అంతసేపు కూర్చున్నారా? 40 hours ఇట్లా ఏంటి అసలు నాకు మైండ్ పని చేయలే. నాకే నేనైతే పడిపోయా. ఎక్కడ ఏ ఊరు అది? అంటే రాజమండ్రి సైడ్. రాజమండ్రి. నాకు క్లయింట్స్ ఎక్కువ ఎలాగంటే ఇటు రాజమండ్రి, వైజాగ్, విజయవాడ. మెయిన్ నేను విజయవాడ బ్రాంచ్ చేయడానికి విజయవాడ నాకు ఎక్కువ. తర్వాత హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ మనోళ్ళే. అంటే ఇక్కడ విజయవాడ వాళ్ళే, హైదరాబాద్ నేను అక్కడ బ్రాంచ్ పెట్టి కూడా స్టార్టింగ్ అక్కడ ఉండేవాడిని కదా. అంటే నెలకు ఒక 20 రోజులు విజయవాడలో వెడ్డింగ్స్ తీసేవాడిని హైదరాబాద్లో ఉండి. ఈ బాధ అంతా ఎందుకు, నా ఊర్లో నేను ఆఫీస్ పెట్టుకుందని స్టార్ట్ చేసి అది అలా గురించి తమ్ముడు చూస్తున్నాడు. అంటే ఇప్పుడు మామూలుగా పెళ్లి అనే ఒక 2 అక్షరాల పదం, ఒక 2 కుటుంబాలు కూడా చాలా పెళ్లిళ్ళు చేశారు కాబట్టి చాలా అనుభవాలు మీకు ఉంటాయి. అసలు భార్య రోల్ ఏంటి, భర్త రోల్ ఏంటి, అసలు ఏంటి? అసలు కొంతమంది ఏంటంటే పెళ్ళి అయిన వాళ్ళు నువ్వు మాత్రం పెళ్లి చేసుకోమా కానీ పెళ్లి కాని వాళ్ళు ఒక స్వీట్ అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు పెళ్ళి ఏంటి, భార్య రోల్ ఏంటి, భర్త రోల్ ఏంటి, వాట్ ఏంటి అంటే మీ ఎక్స్పీరియన్స్లో, మీ 10 years ఎక్స్పీరియన్స్లో మాకు కొన్ని విషయాలు చెప్పండి. పక్కన లైఫ్ పార్ట్నర్ లేదే ఈరోజు ఆనెస్ట్గా నేను ఓపెన్గా ఈరోజు ఇక్కడ నుంచొని ఇక్కడ కూర్చొని మీ దృష్టి దాకా నేను రావడానికి, ఇక్కడ ఆఫీస్ పడ్డానికి, ఇంత లైఫ్ జర్నీ చేయడానికి నాకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారంటే దిస్ మై వైఫ్. తన ఇంట్లో నుంచి బయటికి రాదు, రమ్మని గొడవ చేసిన, కానీ నాకు రోల్ మోడల్ అండ్ సపోర్ట్. ఈరోజు బయటకు వస్తున్నా అంటే ఏ బట్టలు వేసుకోవాలి, ఎక్కడున్నా ఏం తింటున్నావు, ఇవన్నీ తను లేదే పాసిబుల్ కాదు. ఇప్పుడు తల్లికి భార్యకి చాలా మంది ఈ వేరియేషన్ చూపిస్తారు, వ్యత్యాసం అనేది చాలా ఎక్కువ పడింది సార్. నేను ఎలా అంటానంటే తల్లి కడుపు నిండిందా లేదో చూస్తుంది. అయితే నా కొడుకు తిన్నాడా, పొజిషన్ ఏంటి. భార్య అలా కాదు, 10 మందిలో నా భర్త గొప్పగా ఉన్నాడో లేదో చూస్తుంది. దానికనే నేను ఉండాలి 100%. లైఫ్ అనే దాంట్లో కన్ఫర్మ్గా తోడు భార్య అనేది ఉండాలి కంపల్సరీ. అంటే 100% అవి ఎన్ని సినిమాలు చేయడం. అంటే కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అయ్యి మనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక ఫోటోగ్రాఫర్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు పెళ్లి వరకే ఉన్నాం, పెళ్లి తర్వాత ఆ లైఫ్లో ఏం జరుగుతుంది మాకు తెలియదు కదా. యాక్చువల్లీ పెళ్లి చేయిస్తారు, నేను కాదని అట్లా. చేసుకోవాల్సిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నాను. ఒక్కటి నా దగ్గర నేను విజయవాడ వచ్చి ఆఫీస్ పెట్టాక పెళ్లి అనేది నిరంతర ప్రక్రియ, ఫోటోగ్రఫీ అనేది కూడా నిరంతర ప్రక్రియ. అవి 2 ఆగు కళ్యాణం వచ్చిన పెళ్లి చేసుకున్నా వాడికి పెళ్లి అయిందన్న షూరిటీ ఫోటోగ్రాఫర్ ఇచ్చేది. షూరిటీ చేసుకోవాల్సిన వాళ్ళకి మనం ఒక ఫోటోగ్రాఫర్ మీరు ఇవ్వాల్సిన సజెషన్ ఏంటంటే సాక్షాంతకంగా షూరిటీ పెడితే అడవద్దు. ఫోటోగ్రాఫర్ ఇచ్చిన ఫోటోలే ఫస్ట్ షూరిటీ. యాక్చువల్లీ రేపు పొద్దున్న పిలిచింది కూడా నన్నే. అంటే నేను కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళు అందరూ గొప్పగా ఫుడ్ బాగుండాలి, వచ్చినోడు కడుపుండా తినాలి, కమ్మగా ఉండాలి అని అంతా కోరుకుంటారు. బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఉండాలి, జరిగే ప్రతి మూమెంట్ బెస్ట్ గా తీయాలి, అది లైఫ్ టైం చూసుకునేటట్టుగా ఉండాలి. ఎందుకంటే మీరు ఫుడ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫోటోగ్రాఫర్ కూడా ఇవ్వండి, దానికి మించి ఇవ్వండి. ఓకే ఆ పూట తిని వెళ్తారు. ఇప్పుడు 5 ఏళ్ళు 5 రకాలు ఉంటాయి, 5 మాటలు చెప్తారు. నువ్వు ఏది వండి పెట్టినా ప్రపంచం తీసావు, వంక అనేది కామన్. కానీ అది ఆ రోజుతో అయిపోతుంది. నువ్వు పెట్టిన భోజనం వారం గుర్తుంటుంది, 10 రోజులు గుర్తుంటుంది, లేకపోతే ఒక నెల రోజులు గుర్తుంటుంది. నువ్వు గ్రాండ్గా ఒక 100 రకాలు 200 రకాలు పెట్టినా కానీ ఒక ఫోటోగ్రాఫర్ తీసే ఫోటో లైఫ్ టైం ఉంటుంది. నేను దానికి ఎంత మీరు కలగాడతారో దానికి మించి ఈ ఫోటోగ్రాఫర్ని మీరు సజెస్ట్ చేసుకోండి, ఎంక్వైరీ చేయండి, మంచి బ్యాక్డ్రాప్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి ఊర్లో మంచి సీనియర్స్ ఉన్నారు, మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. క్లయింట్ తీసుకోవాలని జాగ్రత్తలు అంటే ఫోటోగ్రఫీ ఎంపికలు డెకరేషన్ ఖర్చు పెడతారు సార్. ఈరోజు 20 లక్షలు 30 లక్షలు ఆ ఒక రోజుతో అయిపోతుంది. మీరు ఫోటోగ్రాఫర్కి ఇచ్చే 4-5 లక్షలు చూస్తారు ఎందుకు నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆ ఒక్క రోజుతో వెళ్ళిపోయే దాని గురించి మీరు 20-30 లక్షలు ఖర్చు పెడుతున్నారే. ఈ రోజు నేను అడిగేది ఏంటంటే ఆ ఫోటోగ్రాఫర్కి ఇచ్చే 4-5 లక్షల గురించి మీరు ఎందుకు డిస్కస్ చేయాలి. ఒక రోజులో తీసి ఆ పూలని చెత్త భూమిలోకి వెళ్తే తీసుకొచ్చిన సెట్ అంతా ఒక నుంచి లారీ ఎత్తుకు వెళ్ళిపోతారు, వేరే పెళ్లి చేస్తారు. మీ పెళ్లి ఫోటోలు వేరే వాడికి చేయడానికి ఉండదు. మా ఇస్ నాట్ ఏ యూజ్ అంతా వర్క్ మాది. డెకరేటర్ ఒక మండపం వేసాడంటే ఆ మండపం ఉపదేశం కూడా దగ్గర వాడతాడు.
మన మీ పెళ్ళికి నేను తీసిన ఫోటో తీసుకెళ్ళి వేరే ఒకటి పిల్లలు కలపడానికి లేదే. అక్కడ పైన అక్కడే అక్కడే మాది మళ్ళీ భోజనాలైనా అంతే. మిగిలిపోతే కావాలంటే పచ్చళ్ళు గిచ్చళ్ళు ఉప్పులు కారాలు నువ్వు అవి తీసుకెళ్ళి మళ్ళీ వేరే పిల్లలు వాడేస్తాడు. మా దమ్మదే అట్టగా మీరు అది ఎందుకు క్యాప్చర్ ఆలోచించరు. నాకు చాలా మంది దగ్గర చాలా క్లయింట్స్ దగ్గర నా కోపం ఏంటంటే రీసెంట్లీ ఒక అతను ఇన్స్టాలో చూస్తాడు, పేరొద్దు ఇస్ క్లయింట్, నా క్లయింట్ కాబట్టి నేను గొప్పగా తన పాపం ఎంతో గ్రాండ్ గా తిరుపతిలో మండపం తీసుకున్నాడు. చిన్న తిరుపతిలో గ్రాండ్ గా డెకరేషన్ నేను చూడలే. చిన్న తిరుపతిలో ఎప్పుడు అది గ్రాండ్ గా డెకరేషన్ ఫుడ్ సూపర్. కానీ కేవలం 30,000కి ఓన్లీ ఫోటోగ్రఫీ ఒకటే పెట్టి జీవితం మళ్ళీ ఎప్పటి నుంచో లవ్ మ్యారేజ్ జీవితంలో మళ్ళీ మనం పెళ్లి చేసుకోలేము కదా, వీడియో తీసుకోండి ప్లీజ్ మై పర్సనల్ రిక్వెస్ట్. 10,000 15,000 ఇస్ నథింగ్. ఈ రోజు అదే ఫోటోలు ఒకటే కదా అని రిలీజ్ అయ్యి ఆల్బమ్ ఎన్నైతే చేయండి అన్నారు. పెరిగిపోయింది 30,000 పెరిగిపోయింది. కలిపి మొత్తం మీద 1 lakh ప్యాకేజ్ లేకపోతే 80,000 ప్యాకేజ్ తీసుకొని లేకపోతే 60,000 ప్యాకేజ్ తీసుకొని ఫోటోలు వీడియో తీసుకుంటే లైఫ్ టైం ఉంటాయి కదా అని నేనంట. నువ్వు ఎంత ఫోన్లో తీసుకున్నా ఆయన యాక్చువల్గా అనే అన్నాడు నా ఫోన్లో తీసుకుంటుంది పెళ్లి వీడియో ఫోన్లో తీసుకుంటారు. ఫోటోగ్రాఫర్ ఎందుకు అది కూడా నువ్వు కూడా ఫోన్లో తీసేసుకోవచ్చు. ఏదో ఒకటి ఉండాలిగా, బడ్జెట్ లేదండి. బడ్జెట్ లేకపోవడం ఏంటి సార్? అక్కడ మండపాన్ని ఖర్చు పెట్టిన ఖర్చులు లేకపోతే అక్కడ భోజనాలు పెట్టిన ఖర్చులు లేకపోతే అక్కడ మండపం కట్టించిన ఖర్చులు సగం ఉండవు నా బడ్జెట్. ఎందుకు సార్ ఒకసారి కట్టుకుని వచ్చారు, ఇప్పుడు 30,000 పెట్టి కొనేస్తున్నారు. లైఫ్ టైం చూసుకునే ఫొటోస్ కోసం ఎందుకు మీరు ఖర్చు పెట్టుకోలేకపోతున్నారు? అదే అవేర్నెస్ రావట్లా. ఫస్ట్ క్లయింట్స్కి అవేర్నెస్ ఉన్నట్లా దేనికి ఖర్చు పెట్టట్లా అవును. అది నేనేమంటా సార్, ఒక్కొక్కరితో దానివల్లే కొంచెం లిమిటేషన్ పెట్టుకుంటారు. అంటే ఒకటి అలా ఉన్నోళ్ళే చాలా బాగా వస్తాయి సార్. సీరియస్లీ నేను ప్రీవియస్ వర్క్స్ చూపిస్తాను మీకు. అసలు ఆ ఫొటోసే వద్దండి బాబు. అమ్మాయికి ఫొటోస్ అంటే ఇష్టం, అబ్బాయికి ఇష్టం లేదు. అసలు ఫోటోలు దిగడం అంటే తెలియదు, తన ఫోన్లో కూడా తెలియదు దిగడు అబ్బాయి. అలాంటి వాళ్ళు అవుట్డోర్ షూట్ తీస్తే అసలు వాళ్ళు ఆశ్చర్యపోయారు, మా పెళ్లి కొడుకేనా మా ఆల్బమేనా. ఎందుకంటే వాళ్ళే చాలా బాగా వస్తాయి. నేను అందుకే క్లయింట్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వరు బయటికి వెళ్ళినప్పుడు అవుట్డోర్. సీనియర్స్కి ఇవ్వండి అని ఫస్ట్. ఇప్పుడు నా కంపెనీ తమ్ రూల్స్ నాకు ఉంటాయి, ఒక 5 thumb రూల్స్ ఉంటాయి నాకు 5 thumb రూల్స్. టీమ్ వర్క్ ఇంపార్టెంట్. టీమ్ వర్క్ లో ఏమవుతుందంటే టీం మొత్తాన్ని ఒకడు నడిపిస్తాడు, ఆ ఒక్కడు క్లయింట్తో కమ్యూనికేట్ అవుతాడు. అక్కడ సజావుగా అయిపోతుంది వెడ్డింగ్. సెకండ్ పర్సన్ వచ్చేసి ఎవరైతే క్లయింట్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఎలా అంటారు, వాళ్ళు ఎలా ఉంటారు 360 degreesలో ఒక పర్సన్ ఒక యాంగిల్లో చాలా హైలైట్ అవుతారు. ఇప్పుడు నేను స్ట్రైట్గా చూస్తే బాగున్నాను, రైట్ సైడ్ చూస్తే బాగుంది, మన స్ట్రైట్ చూస్తే బాగుంటుంది, రైట్ సైడ్. ఈ సీనియారిటీ ఇక్కడే తెలుసు. ఈ 360 degreesలో పర్సన్ ఇటు నుంచి చూస్తే బాగుంటాడు. ఒక్కళ్ళకి ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది. ప్రభాస్కి ఒక యాంగిల్ ఉంటుంది, మహేష్ బాబు గారికి స్ట్రైట్ ఫిల్మ్ బాగుంటుంది, చిరంజీవి గారికి స్ట్రైట్ ఫిల్మ్ బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారు వైడ్ 90 degrees చాలా బాగుంటారు. ఆయన చూడండి విజయ్ దేవరకొండ కూడా 90 degrees వల్ల బాగుంటారు. స్ట్రైట్గా చూడలేము. కొన్ని యాంగిల్స్లో ఎక్కువ బాగుంటారు. మీరు ఒక యాంగిల్లో చాలా బాగుంటారు, మీరే నమ్మలేరు. నేనేనా కొన్ని ఫొటోస్ తీసినప్పుడు ఇది నేనేనా ఎంత బాగా వచ్చిందని. అవునవును. ఎందుకంటారంటే ఆ యాంగిల్ వాళ్ళకే తెలియదు అంత బాగుంటుంది. వాడికి కలర్స్ డిఫెక్ట్ కాదు, ఎత్తుపల్లి డిఫెక్ట్ కాదు, మెల్లకన్ను డిఫెక్ట్ కాదు. ఒక్కొక్క పర్సన్ ఎలా ఉంటాడనేది సజెస్ట్ చేయగలిగిన సీనియారిటీ అక్కడ వస్తుంది ఫస్ట్. ఓకే, నేను అనేది అదే ఫస్ట్. దాన్ని కన్ఫర్మ్గా అండర్లైన్ చేసుకోవాలి. ఏ వెడ్డింగ్కి వెళ్ళినా ఏ కప్పం చూసినా ఓకే వీళ్ళు ఏ పొజిషన్లో బాగుంటారు ఫస్ట్ బాగాలేదు. ఫస్ట్ తీసి 10 ఫోటోలు చేసేసి ఈ పొజిషన్లో బాగున్నారు తీసుకెళ్ళి ఇదిగోండి మేడం చూడండి మీరు చాలా బాగున్నారు అసలు ఇలా ఫీల్ అవుతున్నారు, చాలా బాగున్నారు. మొహోట్ పడకూడదు. వదిలేయండి అసలు. నేను లేననుకోండి ఎస్ ఎ ఫ్రెండ్, ఎస్ ఎ బ్రదర్, ఎస్ ఎ గైడ్. అతను వాళ్ళకి చేంజ్ చేసి తనతోనే ఎండింగ్ వరకు తనే లీడ్ చేస్తాడు, తనే ఉంటాడు. మేడం అనగానే 100 మంది ఎంత అయిన వాళ్ళు ఉన్న చుట్టాలు ఉన్న ఫ్రెండ్ ఉన్న టక్కన ఇది వస్తారు అనమాట. అక్కడ కీవర్డ్ వీడు కూడా కరెక్ట్ పొజిషన్ పెట్టుకుంటాడు. ఈ అమ్మాయి ఇలాగే బాగుంటుంది, తను ఇలా తీసి నచ్చదు, తనకు నచ్చట్లా, తను బాగోదు, తనకే నచ్చట్లా. ఫాస్ట్ అయినా తను నచ్చదని సైడ్ కూడా మనం ట్రై చేయాలి. ఫ్రెండ్స్ మేడం బలెటోళ్ళు మీరు నచ్చదు అన్న రిటర్న్ ఇంకా బాగుంటుంది అని చెప్పి అలా మొహమాట పెడతారు, తొలగొచ్చేస్తుంటారు. 5 rules ఏంటి అన్నీ చెప్పేసారు. ఇప్పుడు మా కంపెనీకి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, మాకున్నే తమ్ముడు అని చెప్పేసి ఇప్పుడు చెప్తా. కొత్త యూట్యూబ్ చూసి కూడా వచ్చేస్తారు. క్లయింట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. క్లయింట్ తీసుకోవాల్సింది ఫస్ట్ మేజర్గా టాప్ 3 చెప్పండి. టాప్ 3 చెప్పేస్తున్నా కాదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో, యూట్యూబ్ చూసైతే ఫోటోగ్రాఫర్ని ఫైల్ చేయొద్దు. సోషల్ మీడియా చూసి సోషల్ మీడియా చూసి తనని ఫైల్ చేయద్దు. ఫస్ట్ తను వర్త్ నాట్ వర్త్ ఎప్పటి నుంచి ఉన్నాడు ఈ ఫీల్డ్ లో, ఎంత అనుభవం తన బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటి నుంచి ఫీల్డ్ లో ఉన్నాడు అది తెలుసుకొని ఇస్తే బికమ్ ఒక సీనియర్ కు వర్క్ వెళ్తుంది,
జూనియర్ వర్క్ చేయగలుగుతాడు. జూనియర్ వర్క్ ఇస్తే ఏమవుతుందంటే వాడు సీనియర్ అవుతున్నాడు, ఇంకా అసలు వర్క్ రాను ఇంకా వర్క్ లో పెడు ఫస్ట్ ఏ కస్టమర్ అయినా సరే. ఎందుకంటే పదే చెప్పేది వాళ్ళ జీవితంలో మళ్ళీ అన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోలేరు, బర్త్డేలు చేసుకోలేరు, మెచ్యూర్ ఫంక్షన్ చేసుకోలేరు. ఒక డ్రీమ్ సార్ ఎవరికైనా. నా కూతురు ఉంది, నా కూతురు ఫంక్షన్ చేయాలి నాకు డ్రీమ్. దాన్ని అందంగా చూపించాలి కదా. ఎవడు ఈ రోడ్డు మీద ఫోటోలు తీసి ఇన్స్టాలో పోస్టులు చేసి మేడం ఎక్స్క్యూజ్ మీ ఒక ఫోటో తీసుకుంటా, ఆమె ఫోటోగ్రాఫర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆగండి అని ఫోటో తీసి దాన్ని లైట్ రూమ్లో కలర్ వేసేసి అసలు అంతా ఎడావిడి చేసి దాన్ని ఇన్స్టాల్ తీసి వాడిని పిలిచి సరే బాగా తీసే ఫోటోలు ఇచ్చేస్తే ఇక అన్ని అంటే తెస్తాడు. నువ్వు అటిలో ఇటంలో తెస్తాడు తప్ప ఆడి సబ్జెక్ట్ తీయచ్చు అంటే ఈ రంగంలోకి వచ్చిన వాళ్ళు సబ్జెక్ట్ని తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? సబ్జెక్ట్ తెలియాలి. వర్క్ సరే మాది ఎలాగంటే సార్ మాది ఒక సునామీ అండి. నెగిటివ్ కాలంలో ఉన్న నాకు నేను ఈ ఫీల్డ్కి వచ్చిన కానీ నుంచి కొన్ని వందల మోడల్స్ వచ్చినాయి. అప్డేట్ దీంట్లో వర్క్ నాకు వచ్చు అనుకున్నాడు మూర్ఖుడే అండి. నాకు మొత్తం వచ్చు అనుకున్నాడు పర్వ. కొత్త కెమెరాస్ వస్తున్నాయి, కొత్త ఆప్షన్స్ వస్తున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది. అటుతో ఫైట్ చేయాలంటే నేను ఫస్ట్ మ్యాచ్ తో కంపేర్ చేసా కదా, కొత్త వస్తా ఉంటాయి. వాటితో చేస్తూ ఉండాలి, సర్వే అవుతా ఉండాలి. ఎప్పుడు 6 కొడతాడు, ఎప్పుడు 4 కొడతాడు అంటే వచ్చే ఈవెంట్ పెట్టాము. పెద్ద ఈవెంట్ వచ్చిందంటే 6, వచ్చిన ఈవెంట్ బాగా జరిగిందంటే 4. అన్ప్రొఫెషనల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్రొఫెషనల్స్ ఎలా ఫైండ్? అదే సార్ నేను ఫస్ట్ అదే చెప్తున్నా. అన్ప్రొఫెషనల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదు సార్. అయ్యో మాది పలానా వెడ్డింగ్, మా ఇంట్లో వెడ్డింగ్, సో మా ఫార్మాలిటీస్ నీకు తెలుసా అని అడగండి ఫస్ట్. క్లయింట్ మా ఫార్మాలిటీస్ అని తెలుసా, ఎన్ని రోజుల్లో ఆల్బమ్ ఇచ్చేస్తావు, ఎన్ని రోజుల్లో ఫోటోలు ఇస్తావు సార్ అడగాలి. నువ్వు మాకు జరిగేదాన్ని ఎలా తీయగలుగుతావు అని అడగండి ఫస్ట్. వాడు చెప్పగలిగితే ఇస్ ప్రొఫెషనల్. ఈ చెప్పడమే ఉంది. ఇప్పుడు ఏ కూడా నేర్చేసుకుంటున్నారు, మొదలు ఇంగ్లీష్ వెళ్ళిపోతున్నారు, సగం తెలుగు సగం ఇంగ్లీష్ మిక్స్ చేసి కస్టమర్ జాబ్ చెప్పాడు ఇలా తెలియదు. ఇలా పిల్లలు యూఎస్లో ఉంటారు. నాన్న బాగా మాట్లాడాడు, మంచి ఫోటోగ్రాఫర్, బాగా అప్డేట్ ఉన్నాడు. వాడికి ఫస్ట్ కంటెంట్ తెలుసా, వాడికి టీం ఉందా, లేకపోతే ఒక స్టూడియో ఉందా, ఒక ఆఫీస్ ఉందా, వాడు నిలబడి ఫోటోస్ తీయగలరా? ఎందుకంటే నేను అనేది అదే, ఒక సీనియర్కి వర్క్ ఇస్తే ఒక జూనియర్ని మెయింటైన్ చేయగలరు. ఆడు మెయింటైన్ చేసిన వాళ్ళు బయటికి వెళ్ళడు. ఎప్పుడైతే మీరు జూనియర్ని పిలిచి కకృతిపడి అరే నీ ఓనరు ₹1,00,000 చెప్పాడు రా, 80,000 నువ్వు చేసే ఇచ్చేద్దాం, 80 కాదు షీన్ అంటున్నాడని చెప్పి 20,000 దగ్గర మీరు కకృతి పెడితే ఆడ పొద్దున ఫోటోలో వీడియోలో పోగొడతాడు, డేటా మిస్ అయ్యింది. అయితే ఇప్పుడు అలాంటి కేసులో 2-3 నడుస్తున్నాయి మా కష్టం. ఇప్పుడు ఎవరెవరో కష్టం. ఇప్పుడు మా దగ్గర వర్క్ చేసి ఇప్పుడు ఎంతమంది దగ్గర ఆఫీస్లో 10 మంది వెళ్ళిపోయారు. వర్క్ నేర్చుకున్నా ఒక 10-15 మంది ఈజీగా విజయవాడ బ్రాంచ్లో 5 సంవత్సరాల్లో ఈ 14 మెంబర్స్ కాక కొంతమంది వచ్చి నేను ఫస్ట్ చెప్పేస్తా, అరే ఇది లైఫ్ అనుకుంటే ఉండు, తెలియదు పెళ్ళికి పిలుస్తున్నా ₹1,000 ఇస్తున్నా అసిస్టెంట్గా, నెలకి ఇంత ఇస్తున్నాను కాదు. లైఫ్ ఇదే అనుకునేటట్టు నిలబడు, ఇదే కెరీర్ లేదు. ఎందుకంటే దీంట్లో చాలా అవకతవకలు ఉంటాయి, చాలా ఉంటాయి. చెప్పే కదా సముద్రం మాట. నేను వెళ్ళి నా స్టాఫ్ దగ్గర, మా కుర్రోళ్ళ దగ్గర అరే ఇది ఏంటి ఆప్షన్, ఏం పెట్టాలి నేనే అడుగుతా. సీరియస్లీ నేనే అడుగుతానండి. నేనే కదండి, ఎంత పెద్ద సీనియర్ అయినా సరే మా గురువు గారికి పెయింటులతో ఫోటో కట్ చేయాలని చెప్పి నేను చెప్తా. ఆయన నేర్చుకున్నాను నా దగ్గర. ఒక ఫోటోలు కట్ చేసి బ్యాక్గ్రౌండ్ అందరికీ అన్నీ తెలుసు అదే ఈ ఫీల్డ్. నేను అదే అన్నీ రావు. బయటికి వెళ్ళిపోయి ఒక ఆల్బమ్ పెట్టేసి డెమో చెప్పేసి నేను ఫోటోగ్రాఫర్ అని నాకు అన్నీ వచ్చండి అన్నీ తెలుసండి. విఆర్ స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఆగస్ట్లో. విఆర్లో వీడియో టెలికాస్ట్ రేపు ఆగస్ట్ని స్టార్ట్ చేస్తున్నా. దాని గురించి నా తెలుగు వస్తుంది నేర్చుకో. ఎందుకంటే స్టాఫ్ కూడా చెప్పలేదు నేను విఆర్ డైరెక్ట్ లైవ్. మీరు విఆర్లో చూస్తే లైవ్లో మీరు ఉన్నట్టు. గేమ్స్ ఆడతారు కదా విఆర్ గేమ్స్, వెడ్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం విఆర్లో. వర్చువల్ డైరెక్ట్ రియాలిటీ, తను వర్చువల్ రియాలిటీగా తన వెడ్డింగ్ చూసుకోవడానికి 360 కెమెరాస్ పెట్టి రికార్డ్ చేసి దాన్ని విఆర్లో ఎడిట్ చేయించి ప్లే చేద్దాం అని నెక్స్ట్ ఆగస్ట్కి ప్రపోజల్ ఉంది, చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ విజయవాడలో నేనే కొత్త టెక్నాలజీతో ఫైట్ సార్. అది ఎలా ఇంప్లిమెంటైజేషన్ చేస్తారు? ఉంది మనకి సిస్టమ్స్ ఉన్నాయి, ఆఫీస్లో చేశారు కదా, వర్క్ జరుగుతూ ఉంటాయి, స్టాఫ్ వర్క్ చేస్తామంటే దీని మీద ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాం. ఆల్రెడీ చెన్నై తమిళనాడు సైడ్ అయినాయి జరుగుతున్నాయి. మా సైడ్ మన సైడ్ ఏపీలో కూడా నేను స్టార్ట్ చేశాను. మీకు ఒకసారి డెమో ఇస్తాను ఫర్దర్గా. కొన్ని రోజుల్లోనే ఈవెన్ 1 month ఉంది. నెక్స్ట్ మంత్లో వెడ్డింగ్ డెమో ఇస్తాను మీకు. ఎప్పటి నుంచి అన్న సీజన్? రేపు ఆగస్ట్ అమావాస్య తెలంగాణ 5th నుంచి ఉన్నాయి వెడ్డింగ్స్. ఆగస్ట్ ఫుల్ మంత్ ఉన్నాయి. మాకు బిగ్గెస్ట్ అన్ సీజన్ అనమాట ఇది. యాక్చువల్లీ ఇప్పుడు 3 months, నెక్స్ట్ ఒక 3 months. 24 కరోనా ఎలాగ ఉంది, ఇప్పుడు 24 అలా ఉంది మాకు. రిజల్ట్ చేస్తున్నారు కానీ ఇది చెప్తున్నా కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చేసి 30,000 40,000 తీసేస్తున్నారు. వాళ్ళకి ఏ చేసి ఇచ్చేస్తున్నారు. మా ఊళ్ళో అలాగే కకృతి పడుతున్నారు. ఇది అర్జున్ రెడ్డిలో
కక్కుర్తి పడకండి డైలాగ్ ఉండదు కదా. అదే ఇప్పుడు ఫస్ట్ నేను ఏమన్నానంటే, అరే మీరు ముందు కొత్తగా వచ్చిన బొడ్డోళ్ళకి ట్రైనింగ్కి వెళ్ళొద్దు అంటే ఫ్రీలాన్సర్ నేను చెప్పేది ఏంటంటే, కొత్తగా వచ్చిన బొడ్డోళ్ళకి ట్రైనింగ్కి వెళ్ళడం మానేయండి. ముందు ఆడ వెళ్ళి తీసుకుంటే కస్టమర్కి బుద్ధి వచ్చింది, రెండోసారి ఆడి సీనియర్ దగ్గర ఆడేవాడు అసలు ఆడి ఫోటోగ్రఫీకి సంబంధం లేనివాడు ఈరోజు ఫోటోగ్రఫీ మాట్లాడుతున్నాడు. అది చాలా బాధాకర విషయం. అది ఫోటోగ్రఫీ అడిగి సంబంధం లేదు. గట్టిగా అడిగితే దాంట్లో ఆల్బమ్ సైజులు వాళ్ళు చెప్పలేడు, పోర్ట్రైట్లో వాళ్ళు సైజ్ చెప్పలేడు, ల్యాండ్స్కేప్లో వాళ్ళు సైజులు చెప్పలేడు. ఏ కెమెరాలు పెడతాంటే అది పెట్టేస్తానండి, అన్ని కెమెరాలు పెట్టేస్తానండి అంటాడు. ఆడికి ఇచ్చేద్దరు పెళ్ళి. అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా మన క్లయింట్కి చెప్పాల్సింది ఏంటంటే కక్కుర్తి పడకండి, అంతేనా? అదేం లేదు సార్, అంటే తెలుసుకోనివ్వండి. మెయిన్ అదే నేను చెప్తుంది. తన వెనుక ఆఫీస్ ఏంటి, వర్క్ ఏంటి, తన ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు తెలుసుకునివ్వండి. అందరికీ ఇవ్వద్దు, మళ్ళీ మళ్ళీ రాదు లైఫ్.